గైస్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో మేము బెంగళూరు నుంచి నంది హిల్స్కి వెళ్ళాము. యాక్చువల్గా నంది హిల్స్కి వెళ్ళడం అనేది మా బకెట్ లిస్ట్లో ఉండే. సో మల్టిపుల్ టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అది నంది హిల్స్కి ఏ టైంలో వెళ్ళాలి ఎగ్జాక్ట్గా అంటే 4 to 5:30 ఆ టైంలో వెళ్ళాలన్నమాట యాక్చువల్గా మార్నింగ్. సో ఆ, కొన్ని కొన్ని టైమ్స్ నాకు ఓపిక ఉండక నేను నిద్ర లేవకపోవడం అండ్ కొన్ని టైమ్స్ మా హస్బెండ్ నిద్ర లేవకపోవడం అండ్ సమ్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ అవుతూ వస్తుంది. వన్ ఫైన్ డే నంది హిల్స్కి వెళ్ళడం అనేది పాసిబుల్ అయింది మాకు. ఏ విధంగా పాసిబుల్ అయిందంటే ఆ రోజు 3 గంటల పవర్ కట్ అయింది. సో మాకు ఇంకా గాలి లేకపోవడం అట్లా అట్లా ఇంకా మేము లేస్తున్నాం అనమాట. ఇంకా ఏం చేద్దాం, ఇలా కరెంట్ పోయింది, ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటే చలో నంది హిల్స్ అని ప్లాన్ వచ్చిందనమాట. సో ఆ విధంగా మేము నంది హిల్స్కి రెడీ అయ్యాము. 3:30కి అట్లా స్టార్ట్ అయ్యాము మేము. బెంగళూరు నుంచి నంది హిల్స్ ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 60 to 65 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రమ్ మెజెస్టిక్ బస్ స్టాండ్. మేము మార్తల్లిలో ఉన్నాం కదా, కొంచెం ఒక ఎక్స్ట్రా 10 to 15 కిలోమీటర్స్ అవుతుంది. సో మేము 3:30కి అలా బయలుదేరితే వెళ్ళేసరికి 5:30 అయిందనమాట. 5:30 అలా. ఇంకా మనం వెళ్ళే వేలోనే చాలామంది కనిపిస్తుంటారు నంది హిల్స్కి వెళ్ళే వాళ్ళు. మ్యాక్సిమం మేము వెళ్ళే రూట్లో అయితే ఒక 40 to 45 కిలోమీటర్స్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళినాం. తర్వాత కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసారనమాట. వాళ్ళతో పాటు వెళ్ళిపోయాం మేము నంది హిల్స్కి. వెళ్ళే వరకు ఒక 5 అలా అయిపోయింది టైము. సో మనం వెళ్తుంటేనే కింద అంటే అది గుట్ట పైన ఉంటుంది వ్యూ పాయింట్. కింద కింద గుట్ట కింద స్టాల్స్ ఉంటాయి. మార్నింగ్ టైమ్స్ 4:30కే స్టాల్స్ ఓపెన్ చేస్తారనమాట. మ్యాగీ ఇంకా స్నాక్స్ అలా ఉంటాయి. సో వీ కెన్ హ్యావ్ దేర్. కానీ మాకు తెలీదు, ఫస్ట్ టైం వెళ్ళినాము, పైన ఏముండవని. పైన ఎలాంటి ఫుడ్ కోర్ట్స్ అనేవి ఏమి ఉండవు, ఓన్లీ కిందనే ఉంటాయి. సో మాకు తెలియక మేము వెళ్ళిపోయినాము. ఇంకా ఇంకేమైందంటే మేము వెళ్ళే వరకే 5:30 అలా అయింది. ఇంకా వెహికల్స్ అయితే బాబోయ్ అదేదో జాతరకు వచ్చినట్టు ఉన్నాయి. వెహికల్స్ అయితే ఒక నెంబర్ ఆఫ్ ఒక 3,000 to 4,000 వెహికల్స్ ఉన్నాయి. ఇంకా మేము వెహికల్ స్టాప్ చేయడానికి ఒక 1/2 to 1 అవర్ అలా టైం తీసుకుంది. ఇంకా అయిపోయింది వ్యూ అనుకున్నాను నేను ఆల్మోస్ట్. సరేలే ఇంకా ఇంతవరకు వచ్చినాము, వ్యూ పాయింట్కి ఒకవేళ ఉన్నా లేకపోయినా ఒకసారి చూసొద్దామని చెప్పి వెళ్ళినాము. ఇంకా వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయినాము. టికెట్ కావాలన్నారు. మాకు టికెట్ తీసుకోవాలని తెలీదు. సో ఇంకా మళ్ళీ టైం వేస్ట్ అక్కడ కూడా. మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చి ఇచ్చే వరకు మళ్ళీ ఒక 15 to 20 మినిట్స్ అయిపోయింది. ఇంకా తర్వాత తొందరగా ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. వెళ్ళి చూస్తే ఎంత బాగుంది అసలు వ్యూ పాయింట్. అన్ని మేఘాలు, ఇట్లా వైట్ కలర్ మేఘాలు, బిగ్ మేఘాలు, మొత్తం వైట్ ఉంది, ఫుల్ ఫాగ్. అసలు సూపర్ ఉంది వ్యూ అయితే. చాలా అంటే చాలా నచ్చింది. కానీ ఇది వ్యూ మనం ఏదైతే చూద్దాం అనుకున్నామో ఆ వ్యూ పాయింట్ కొన్ని సీజన్స్లో మాత్రమే ఉంటాయి. ఎక్కువగా వింటర్లో ఉంటుంది, వింటర్ రైనీ సీజన్లో ఉంటాయి. సమ్మర్లో వెళ్తే అసలు ఏం ఉండదు, అసలు ఏం చూడాల్సింది కూడా ఏం ఉండదు. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే వింటర్ ఆర్ రైనీలో చేసుకోండి. గూగుల్ చేయండి ఏ టైంలో వెళ్తే నంది హిల్స్ బాగుంటుంది అని గూగుల్ చేయండి. సో దట్ ఆ టైంలో వెళ్ళొచ్చు. సో ఇంకా మేము మా అదృష్టం బాగుంది అనుకుంటా. మేము వెళ్ళిన రోజు చాలా బాగుండే వ్యూ. 7 వరకు కూడా ఆ ఫాగ్ అట్లనే ఉంది. చాలా అంటే చాలా నచ్చింది నాకు నంది హిల్స్. ఒక మెమొరబుల్ మూమెంట్ అదైతే నాకు. ఇంకా సో దట్ అలా ఇంకా అలా స్పెండ్ చేసి
పిక్స్ ఫొటోస్ కూడా చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. ఏదో మనాలి, ఊటీ అట్లా అట్లా ఉన్నట్టు చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కొద్దిసేపు ఒక 1 అవర్ అలా 1.5 అవర్ టైం స్పెండ్ చేసి ఇంకా మేము మళ్ళీ కిందికి వచ్చేసి అక్కడ నుంచి వి ప్లాండ్ చిక్బల్లాపూర్ అనమాట. చిక్బల్లాపూర్ కూడా ఏ విధంగా ఉంటుందో చెప్తాను మీకు. అండ్ ఆల్సో నేను దిగిన కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని క్లిప్స్ ఉన్నాయి నాతో, అవి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చిక్బల్లాపూర్కి వెళ్ళే ముందు నేను ఒక ఐటెం తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో నుంచి. యాక్చువల్గా అది యాపిల్కి క్రైడల్ సెరమోనీకి అని తీసుకున్నాను, కానీ అది క్రైడల్ సెరమోనీకి యూజ్ అవ్వలేదు ఎందుకంటే తనకు సరిపోలేదు. మేబీ అది ఒక 2 years బేబీస్కి అలా సరిపోవచ్చు. సో దాన్ని నేను మీకు చూద్దాం అనుకుంటున్నాను. వంకీస్ యాక్చువల్గా అవి వంకీస్ చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. అడల్ట్స్కి కూడా ఉన్నాయంట సేమ్, జస్ట్ 700 అనుకుంటా. అడల్ట్స్కి కూడా 800లో అలా వస్తాయి. చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ని చెప్తాను, మీరు అక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు చూసేద్దాం మంకీస్ని. సో ఇవన్నీ మాట మంకీస్ ఈ విధంగా ఉన్నాయి. చాలా అంటే చాలా క్యూట్గా మినిమల్గా ఉన్నాయి. జస్ట్ 800కే 2 వచ్చాయి. యాక్చువల్గా ఇవి బేబీకి పట్టలేదు, యాపిల్కి క్రైడల్ సెరమోనీకి. పోనీ నేనైనా పెట్టుకొని చూద్దాం అనుకుంటే నాకు కూడా పట్టలేదు. సరే మా చెల్లి బక్కగా ఉంటుంది కదా, ఆమె అయినా పెట్టుకుంటుందంటే ఆమెకు కూడా పట్టలేదు. సో ఇవి వెయిటింగ్ అనమాట, యాపిల్కి ఎప్పుడు సరిపోతాయో. మేబీ 2 years అలా అయితే సరిపోవచ్చు, వెయిట్ చేస్తున్నాయి. ఇవన్నమాట చాలా అంటే చాలా క్యూట్గా మినిమల్గా ఉన్నాయి. అడల్ట్స్కి కూడా ఉన్నాయంట, తీసుకోవాలి నేను కూడా సూన్. ఇవైతే వంకి సో అగైన్ వీ విల్ కమ్ టు అవర్ పాయింట్. సో చిక్బల్లాపూర్ ఎలా ఉంటుందంటే, చిక్బల్లాపూర్ నంది హిల్స్ నుంచి 20 to 25 kilometers ఉంటుంది. అక్కడ చిక్బల్లాపూర్లో ఏముంటుందంటే మనకు ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది. ఆదియోగి స్టాచ్యూ సేమ్ లైక్ కోయంబత్తూర్, ఇక్కడ కూడా ఒక స్టాచ్యూ ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. రోడ్స్ అయితే వావ్, అబ్రాడ్స్ రోడ్ సూపర్ ఉంటుంది. రోడ్ అయితే పెద్ద కమాన్ ఉంటుంది, పెద్ద కమాన్లో నుంచి రోడ్ అయితే కేక బాగుంటుంది. అండ్ రోడ్ నుంచి ఒక 5 to 6 kilometers లోపలికి ఆదియోగి స్టాచ్యూ కనిపిస్తుంది. చాలా బిగ్గా ఉంటుంది. అండ్ స్టాచ్యూ వెనకాల మొత్తం కొండలు అన్నమాట. వ్యూ పాయింట్ అయితే వావా సూపర్.
నాతో వీడియో ఉంది, నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా మేము ఒకటే డేలో నంది హిల్స్ అండ్ చిక్బల్లాపూర్ 2 కవర్స్ చేసుకొని మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు వచ్చేసామన్నమాట. ఇది నంది హిల్స్ అండ్ చిక్బల్లాపూర్ స్టోరీ. మిడిల్లో కూడా కొన్ని అక్కడక్కడ ఏదో విలేజెస్లో టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. ఒక నాకు నేమ్స్ అంత ఐడియా లేదు, నంది అనుకుంటా విలేజ్ పేరు. అక్కడ కూడా ఏదో ఒక టెంపుల్ పెద్దగా ఉంది, అది కూడా వెళ్ళి చూసామన్నమాట. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.